తర్వాత మా నాన్న నన్ను అడిగాడు, ఎందుకు ఇలా చేసావని. ఏం లేదు నాన్న, ఊరికే చేశాను తమాషాకి అని చెప్పాను. ఇంకా నవ్వుకున్నారు. తర్వాత ఏం జరిగిందంటే, అతను వచ్చింది వాళ్ళ అబ్బాయి పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి. నా ఏజ్ చిన్నదే కానీ పల్లెటూరులో ఉండడం వల్ల మా నాయనమ్మ తొందరగా పెళ్ళిళ్ళు చేసి అలా ఆడపిల్లకాయలకి ఎదిగిన తర్వాత ఇంట్లో ఉండించకూడదు అది ఇది అని చెప్పేసి మా నాన్న చెవిలో పోరిందనమాట. అందుకని మా నాన్న కూడా యాక్సెప్ట్ చేశాడు. కానీ తర్వాత నన్ను చూసి నా వేషాలు చూసి ఇంకా చిన్నపిల్ల అప్పుడే పెళ్ళేంది అనుకున్నాడు. కానీ ఏం మాట్లాడకుండా సరే చూద్దాము అన్నాడు. కానీ మా నాయనమ్మ వచ్చేసి పెళ్లి చూపులకు వచ్చేయండి అని చెప్పేసింది. ఇంకా తర్వాత పెళ్లి కొడుకు వచ్చాడు. ఒక వారం పోయిన తర్వాత వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు చూపించడానికి. అప్పుడు నన్ను కూర్చోబెట్టారు. నేను కూర్చోబెడితే అబ్బాయిని చూసి నవ్వుతా ఉన్నాను. అంటే పెళ్లి చూపులు అంటే ఏందో కూడా తెలియని వయసు అది. నవ్వుతా ఉంటే నా అబ్బాయి కూడా నవ్వుతా ఉన్నాడు నన్ను చూసి. అబ్బాయి అంటే అబ్బాయి ఏం కాదు, పెద్ద ఆయనే, ఒక 24-25 ఇయర్స్ ఉంటాయి అప్పటికి. అంటే ఆయనకి నాకు 11-12 ఏళ్ళ తేడా ఉంది. నా వయసు 14 ఏళ్ళు అప్పుడు. ఇంకా తర్వాత వాళ్ళు అన్నీ నచ్చి వెళ్ళిపోయారు. తర్వాత మాట్లాడుకున్నారు. మీరు కట్నం ఇవ్వకపోయినా కూడా మేము చేసుకుంటా ఉన్నారు. అప్పట్లో నేను కొంచెం గుండ్రంగా ముద్దుగా బొద్దుగా ఉండేదాన్ని. అందుకని కట్నం కూడా ఇవ్వలేదు, అబ్బాయి ఇష్టపడ్డాడు అని చెప్పారు. ఆ అబ్బాయికి కోర్టులో జాబ్, అప్పుడు గవర్నమెంట్ జాబ్ అయిను. తర్వాత మా నాయనమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది ఇచ్చేద్దామని చెప్పి. కానీ మా నాన్న ఎందుకు కొంచెం అటు ఇటు ఆలోచిస్తున్నాడు. చిన్న వయసు కదా, ఇప్పుడు చేసేస్తే ఎట్లాగా పెళ్ళి అన్నట్టుగాను. కానీ వాళ్ళు మాత్రం తిరగతానే ఉన్నారు. ఆ అబ్బాయి నేను ఎక్కడ చదువుతున్నానో తెలుసుకొని మా కాలేజ్ దగ్గరికి వచ్చాడు. ఒకసారి నాతో పాటు వచ్చేసేయి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీ ఇంట్లో వాళ్ళు మాకు ఇచ్చేటట్లేరు అన్నాడు. నేను మా నాన్నతో చెప్పాను, వచ్చి ఇట్లా అడుగుతున్నాడు అబ్బాయి అని. ఇంకా తర్వాత మా నాన్న వెళ్ళి అబ్బాయికి చెప్పాడు అనమాట, ఇట్లాగా రావద్దు, అట్లాగా బాగుండదు, మాది పల్లెటూరు, ఎవరన్నా కానీ చూసారంట నలుగురు నాలుగు మాట్లాడతారు, ఇట్లా పోబాక్ అని చెప్పాడు. సరే అయితే మీ ఊరికే వచ్చి చూస్తాను, మీ ఊరికే వచ్చి మాట్లాడతాను అన్నాడు అబ్బాయి. అప్పుడు అంటే ఇంత మనకి తెలియదు కదా నాలెడ్జ్, అది ఒక సరదాగా అనిపించేది. అబ్బాయి అట్లా మాట్లాడుతున్నాడు ఏందబ్బా అని చెప్పేసి 2-3 సార్లు మా ఊరికి కూడా వచ్చాడు. కానీ ఎందుకో అనుకోని కారణాల వల్ల ఆ సంబంధం అయితే తప్పిపోయింది. ఇంక నేను చేసుకోలేకపోయాను. తర్వాత నేను ఎదిగిన తర్వాత కొంచెం పెద్దదాన్ని అయిన తర్వాత మనకు కూడా ఒంటికి లవ్వులు కొవ్వులు అన్నీ పడేసి నేను ఒక అబ్బాయిని లవ్ చేసి తర్వాత ఒక 7-8 సంవత్సరాల తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. అది కూడా ఒక స్టోరీ అనమాట. కానీ నేను ఇప్పటికి కూడా ఫీల్ అవుతుంటాను, మా అమ్మ మా నాన్న వాళ్ళ చెప్పిన మాటని చేసుకొని ఉంటే నా లైఫ్ ఇంకా బాగుండేదేమో అనుకుంటా.